హలో ఫ్రెండ్స్, అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ కరోనా టైంలో బయట తిరగకుండా మీ బ్రెయిన్ ఐక్యూ పవర్ని పెంచడానికి మనం మరొక కొత్త వీడియోతో వచ్చాం. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మేము అడిగే రిడిల్స్కి ఆన్సర్ చేయండి. వీడియోని ఎండింగ్ వరకు చూసి మీరు ఎన్ని రిడిల్స్కి ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నా, చూసేయండి. రిడిల్ నెంబర్ 1. ఒక సిటీలో ఎగ్జిబిషన్ పెడతారు. ఆ ఎగ్జిబిషన్ ఓనర్ ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టి అతనితో ఇలా చెప్తాడు: ఎగ్జిబిషన్కి వచ్చే వాళ్ళలో ఎవరూ కూడా ఇక్కడ ఫోటోలు తీయకూడదు. అలా ఫోటోలు తీస్తున్నట్టు ఎవరి మీద నీకు అనుమానం వస్తే వెంటనే వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించమని చెప్తాడు. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్ సరే అని చెప్తాడు. ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. చాలామంది ప్రజలు ఆ ఎగ్జిబిషన్ చూడటానికి వస్తారు. ఆ సెక్యూరిటీ గార్డ్ అందరికీ ముందరే ఇక్కడ ఫోటోలు తీయకూడదని చెప్తాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్కి అనుమానం వస్తుంది, ఎవరో ఫోటోలు తీస్తున్నారని. ఆ సెక్యూరిటీ గార్డ్ కొంతమందిని అనుమానిస్తాడు. అయితే మీరు చెప్పండి, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు ఎవరు ఫోటోలు తీస్తున్నారు? నేను మీకు 10 seconds టైం ఇస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఈ గొడుగు పట్టుకున్న వ్యక్తి ఆ ఫోటోలు తీస్తున్నాడు, ఎందుకంటే అక్కడ వాతావరణం ఎండగా ఉంది. మరి అతను గొడుగు ఎందుకు తీసుకున్నాడు? అంతేకాకుండా ఆ వ్యక్తి గొడుగును అటు ఇటు ఆ ఎగ్జిబిషన్ వస్తువులు కలిగి చూపిస్తున్నాడు. దానికి ఆ సెక్యూరిటీ గార్డు అర్థం చేసుకొని ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు. రిడిల్ నెంబర్ 2. లేనా ఒకరోజు తన కోసమని కుకీస్ తయారు చేసుకుంటుంది. అయితే అప్పుడే ఒక కాల్ రావడంతో కాల్ మాట్లాడదామని బయటికి వెళ్తుంది. అయితే లీనా కొద్దిసేపు అలాగా గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడటం అయిపోతే మళ్ళా కిచెన్ దగ్గరికి వస్తుంది. అయితే లీనా కిచెన్కి తిరిగి వచ్చి చూస్తే అక్కడ ప్లేట్లో కుకీస్ కనిపించవు. లీనాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వెంటనే తన పిల్లగాలని కిచెన్లోకి పిలుస్తుంది. అప్పుడు లీనా పిల్లలు కిచెన్లోకి వస్తారు. వాళ్ళ పేర్లు రాజేష్, భీమ్ మరియు లోకేష్. అప్పుడు లీనా వాళ్ళను ఇలా అడుగుతుంది: మీలో ఎవరు నాకు తెలియకుండా నేను తయారు చేసిన కుకీస్ తిన్నారు అని. అప్పుడు రాజేష్ అంటాడు: నేను టీవీలో సినిమా చూస్తూ ఉండిపోయా, నేను ఇప్పుడే కిచెన్లోకి వచ్చా అని అంటాడు. తర్వాత భీమ్ అంటాడు: నేను లడ్డూలు తప్ప ఇంకా ఏమీ తిననని నీకు తెలుసు కదా అమ్మా అంటాడు. ఆ తర్వాత లోకేష్ అంటాడు: నేను ఇప్పటి వరకు గార్డెన్లో ఉన్నాను అని. అయితే మీరు చెప్పండి, ఈ పిల్లల ముగ్గురులో ఎవరు కుకీస్ తిని ఉంటారు అని. నేను మీకు 10 seconds టైం ఇస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మీరు చాలా వరకు ఏమీ ఆలోచించకుండా చోటా భీమ్ కార్టూన్ క్యారెక్టర్ని పెట్టాయని చోటా భీమే ఆ కుకీస్ తిని ఉంటాడని అనుకుంటారు. కానీ కుకీస్ తిన్నది లోకేష్. ఎందుకంటే లీనా కాల్ మాట్లాడటానికి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకేష్ ఉండడు. కానీ లోకేష్ తాను ఇప్పటిదాకా గార్డెన్లో ఉన్నా అని చెప్తాడు. కాబట్టి ఆ కుకీస్ తింది లోకేషే. రిడిల్ నెంబర్ 3. ఇక్కడ కనిపిస్తున్న అగ్గిపుల్లలు గ్లాస్ షేప్లో ఉన్నాయి. ఆ గ్లాసులో 2 పూలు ఉన్నాయి. అయితే 2 అగ్గిపుల్లలను జరపడం ద్వారా ఆ పూలు ఆ గ్లాస్ నుంచి బయటికి రావాలి. కానీ గ్లాసు దాని ఆకారంలోనే ఉండాలి. నేను మీకు పజిల్ సాల్వ్ చేయడానికి 10 seconds టైం ఇస్తున్నా.
ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడున్న ఈ 2 అగ్గిపుల్లలు జరపడం ద్వారా ఆ పూలు బయటికి వెళ్తాయి, అలాగనే ఆ గ్లాస్ కూడా దాని ఆకారంలోనే ఉంటుంది. రీడల్ నెంబర్ 4. ఇప్పుడు మరొక మ్యాజిక్ పజిల్. ఇక్కడ కనిపిస్తున్న అగ్గిపుల్లలు ఒక ఆకారంలో ఉన్నాయి. ఇందులోని 3 అగ్గిపుల్లలు జరపడం ద్వారా 2 స్క్వేర్లు వచ్చేలా చేయాలి. నేను మీకు 10 సెకండ్లు టైం ఇస్తున్నా. సమయం చాలకపోతే వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 అగ్గిపుల్లలు జరపడం ద్వారా ఈ ఆకారం 2 స్క్వేర్లలాగా మారుతుంది. రీడల్ నెంబర్ 5. శివ మ్యూజియంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన స్నేహితుడు రాహుల్ వస్తాడు. రాహుల్ శివకి ఒక కాగితం ఇచ్చి ఇలా చెప్తాడు, ఇది తన పూర్వీకుల నుంచి వచ్చిన కాగితం అని, ఆ కాగితాన్ని మ్యూజియంలో అమ్మటానికి వచ్చాడు అని చెప్తాడు. అప్పుడు శివ ఆ పేపర్ని పరిశీలిస్తాడు. ఆ పేపర్లో ఇలా ఉంది, కింగ్ ఆల్ఫ్రెడ్ వి రూల్డ్ ద కంట్రీ ఫ్రమ్ 190 to 1320 BCE అని రాసి ఉంది. మీరు ఈ పేపర్ని గమనించి చెప్పండి, ఇది నిజంగానే ఎంతో పూర్వం క్రితం కాగితమా కాదా అని. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. రాహుల్ అబద్ధం చెబుతున్నాడు. ఇది తన పూర్వీకుల నుంచి వచ్చిన పేపర్ కాదు. ఎందుకంటే బిఫోర్ క్రైస్ట్లో ఇయర్స్ అనేవి వెనక నుండి ముందుకు లెక్కేస్తారు. కానీ ఇక్కడ 1290 to 1320 BC అని మామూలుగా రాసి ఉంది. కాబట్టి రాహుల్ అబద్ధం చెబుతున్నాడు. రాహుల్ డబ్బుల కోసం ఆ నకిలీ పేపర్ని తన పూర్వీకుల పేపర్ అని చెప్పి మ్యూజియంలో అమ్మటానికి వచ్చాడు. కానీ అది శివ తెలుసుకోవడంతో శివ తన ఫ్రెండ్ని పోలీసులకి పట్టించాడు. రీడల్ నెంబర్ 6. ఓకే, ఇప్పుడైతే స్పాట్ ద డిఫరెన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఎమోజీస్లో డిఫరెంట్గా, అంటే కొంచెం అన్నిటితో సంబంధం లేకుండా వేరేలా ఉన్న ఎమోజీని కనిపెట్టండి. ఓకే, ఇప్పుడైతే కాన్సెప్ట్ చూద్దాం. వీటన్నిటిలో డిఫరెంట్గా ఉన్న ఎమోజీ ఇదే. రీడల్ నెంబర్ 7. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ పేరేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుదిరితే ఆయన గురించి కొంత మ్యాటర్ కూడా చెప్పండి. నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్. రీడల్ నెంబర్ 8. అయితే నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో ఒక జీకే క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, అగ్రికల్చర్ ఫీల్డ్లో మొక్కలకు పురుగు పడుతుంది కానీ వీటికి అంటే కలుపు మొక్కలకి ఎందుకని పురుగు పట్టదు అని అడిగాను. దానికి ఆన్సర్ ఏంటంటే, కలుపు మొక్కలు తనలో ఉన్న వేస్ట్ని తమలోనే ఆకుల్లో ఉంచుకుంటాయి. వాటిని పురుగులు తినడానికి వచ్చినప్పుడు అవి చేదుగా ఉంటాయి. అందుకనే
పురుగులు కలుపు మొక్కల్ని తినవు, కానీ పంట మొక్కలు అలా కాకుండా వేస్ట్ని బయటికి వదిలేస్తాయి. అందుకనే పురుగులు కలుపు మొక్కల్ని కాకుండా పంట పొలాన్ని తింటాయి. ఇప్పుడు మరొక జీకే క్వశ్చన్. మన హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ ఎంత ఉంటుంది మరియు ఎంత జీబీ డేటా స్టోరేజ్ చేసుకోగలదు? నేను మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే మన నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.